నాకేం నచ్చలేదు, కామెడీ బాగుంది అంతే. దేనికంటే ఏం బాలే, స్టోరీ లేదా, స్టోరీ ఏం లేదు, ఎంగేజింగ్ లేదా, కామెడీ బాగుంది, స్టోరీ ఏం లేదు. కామెడీ టైమింగ్ ఎట్లుంది పోనీ? కామెడీ టైం బాగుంది, హీరోయిన్ బాగానే ఉంది. సినిమాలు ఏం లేదు. అంటే అనుదీప్ లాస్ట్ సినిమా ప్రిన్స్ హిట్ కాల, ప్రిన్స్ సినిమా వచ్చింది, జాతరత్నాల తర్వాత హిట్ కాల, హిట్ అవుతా లేదా? హిట్ కాదు బ్రో. కాదా? ఎందుకంటున్నావు హిట్ కాదని? కామెడీ తప్ప ఇంకేం లేదు బ్రో. స్టోరీ దానికోసం జస్ట్ దానికోసం రావాలి అంతే. ఫన్నీగా బాగుంది బాగుంది ఫన్నీ హిట్ కొడతారు. సినిమా పర్వాలేదు, ఫ్యూ లాఫ్స్ అంతే. ఫ్యూ లాఫ్స్ అంటే ఏదో కొంచెం నవ్వు కోసం స్టోరీ ఏం లేదు అంటే క్రింజ్ కామెడీ ఎట్లా అనిపించలేదా నీకు? క్రింజ్ కామెడీ లాగానే ఉంది అనుకుంటా. అంటే అనుదీప్ స్టైల్ కానీ ఈసారి వర్కౌట్ కాలే. ప్యూర్లీ జాతర అంతా కాకపోయినా బాగానే ఉంది. క్రింజ్ ఏం లేదు, మామూలు వన్ లైనర్స్ అంతా ఎంత ఎక్స్పెక్ట్ చేయదు. జస్ట్ నార్మల్గా రండి, కాసేపు నవ్వుకొని వెళ్ళిపోండి. ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది లైట్ గా, మరి అంత ఎక్స్పెక్ట్ చేయద్దండి. ఎక్స్పెక్టేషన్ వద్దు, జస్ట్ ఒకసారి అంతే. అలాగే ప్లస్ అవుతా పోనీ. విషయం యాక్చువల్గా నార్మల్గా ఉంది. ఓకేనా, అనుదీప్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు అంతే. నార్మలే, అంతా నార్మల్గా ఉంది. జస్ట్ కేవీ అనుదీప్ కోసం వచ్చిపోండి అంతే. చాలా నార్మల్, ఎవరికి పెద్ద సపరేట్ రోల్స్ ఏం లేవు. ఎవరికి వాళ్ళు నార్మల్గా ఉన్నారు. ఒక్క జస్ట్ వన్ లైనర్స్ కోసం రావచ్చు అంతే. జస్ట్ వన్ లైనర్స్. ఇది పర్వాలేదు, యావరేజ్. బాగుంది. ఎంటర్టైనింగ్ ఉందా? బాగుంది. కామెడీ బాగుంది. స్టోరీ ఏమైనా ఉందా బాగా ఇంట్రెస్టింగ్ గా? స్టోరీ అంటే మామూలు సినిమా యాక్టర్గా డైరెక్టర్గా చేసింది. బాగుంది మూవీ. యాక్టింగ్ ఎట్లుంది? సూపర్గా ఉంది. ముందు అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది. అంతా బాగుంది, సినిమా అంతా బాగుంది. ఫుల్ నవ్వుకొని రావచ్చు లాస్ట్. సినిమా అయితే చాలా బాగుందన్న. కామెడీ టైమింగ్ కానీ, హీరో టైమింగ్ కానీ, హీరోయిన్ కానీ చాలా బాగుంది. సినిమా అయితే నెక్స్ట్ సినిమా అదేదో వచ్చింది కదా, ఆ సినిమాతో పోతే చాలా బెటర్. కామెడీ టైమింగ్ కానీ, ఇప్పుడు దీనికి ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు కదా, మంచి కలెక్షనే. ప్రొడ్యూసర్ కూడా ఇటుపడింది, హీరోకి ఇటుపడింది. మంచి సినిమా. ఈ సినిమా వచ్చి అందరూ ఆదరించాల్సిందిగా కోరుకుంటాం. సోమర్ ఫ్యామిలీ బాగుంది, నాకు నచ్చింది. బాగుంది. హీరోయిన్ కూడా సేమ్, హీరో ఎట్లా చేసినాడు, హీరోయిన్ కూడా ఎట్లా చేసింది. సినిమా బాగుంది. కొంచెము ఫస్ట్ నుంచి కొంచెం క్రింజిగా అనిపిస్తుంది, క్రింజ్ కామెడీ అనిపిస్తుంది. అంటే లాస్ట్లో కొంచెం క్లైమాక్స్ వరకు వచ్చాక కొంచెం ఎమోషన్ బాగుంది, కామెడీ బాగుంది. అక్కడక్కడ అనిపించింది, కానీ ఓవరాల్గా సినిమా హిట్. చూడొచ్చు. ఫుల్ కామెడీ అన్న. సినిమా లాగానే ఉందన్న. ఫుల్ సినిమాలో ఇట్లాంటి డైలాగే ఉంటాయి మీకు. సినిమా మొత్తం ఏది ఎత్తుకున్నా డైలాగ్ మళ్ళీ ఆపోజిట్ కామెడీ. ఫుల్ కామెడీ ఉంటుంది మీకు. సినిమా ఫుల్ కౌంటర్ అన్న. సినిమా మొత్తం కౌంటర్ మీదే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు. బోర్ గీర్ ఏముండదు అన్న. ఫుల్ కామెడీ, నవ్వుతూనే ఉండాల. నవ్వేదానికి మీకు తినేసి రావాలంతే ఇంటికాడి నుంచి. బాగా యాక్టింగ్ బాగా చేశాడు, సూపర్గా ఉంది. మరి హిట్ కొట్టేశాడు సార్ రిసెప్షన్. సూపర్ కామెడీ, ప్రతి సీన్లో పంచులు సూపర్గా ఉంటాయి. సూపర్ హిట్ అవుతుంది. హీరోయిన్ బాగా ట్రెడిషనల్గా ఉంది. బాగా డ్రెస్సింగ్ కూడా అంతా మ్యూజిక్ కొట్టారు. బాగా కామెడీ, మధ్య సీన్ బాగున్నాయి. అన్ని ఫ్యామిలీ ఐటమ్స్ బాగా చేశాడు. ఆపిల్లోడు బాగున్నాడు. ఆపిల్లోడు క్యారెక్టర్ బాగుంది, బాగా చేశాడు. సినిమా బాగుంది బ్రో. ఫుల్ కామెడీ. ఆయన అనుదీప్ స్టైల్లో అట్లే ఉంది. ఆయన స్టైల్ అంతే, మార్క్ ఎక్కడ మిస్ కాల. మ్యూజిక్ ఎవరు ఉంటారు బ్రో కామెడీ ఇంత పెట్టుకొని? అంతే, కామెడీ కోసం వచ్చిన కామెడీ బాగుంది. జయకృష్ణ కామెడీ లాస్ట్ సినిమాలో కూడా చూసినాం కదా, ఆయన సినిమాలో ఎక్సలెంట్గా ఉంది. ఆయన బాగా తీసాడు. నరేష్ గారు ఆయన మార్కులు అంతా మామూలే. మీరు కామెడీ టైమింగ్ ఆయన అయితే ఇంకా మిస్ కాదు. ఆయన కామెడీ ఇంకా సూపర్, ఎక్స్ప్రెషన్లు అంతా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఓవరాల్ హిట్టే. ఏం లేదన్నా, నాగశ్విన్ లైఫ్ స్టోరీలో అనుదీప్ యాక్ట్ చేసినట్టుంది అంతే. మీకు తెలియాలంటే సినిమా చూడండి. నాగశ్విన్ లైఫ్ స్టోరీని అనుదీప్ యాక్ట్ చేసాడు. మీకు అనుదీపే కనిపిస్తుంది. సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగా ఫ్రీగా టైం ఉంటే చూడండి, లేదంటే లేదు. పని ఉంటే వెళ్ళిపోండి. లేదు, ఇట్స్ నాట్. ఓటీటీలో చూసుకోవచ్చు. నచ్చలేదని కాదు, అనుదీప్ని చూసి 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 కొత్తదనం పోయింది యాక్చువల్గా. అనుదీప్ అది లేదు, అనుదీపే ఉన్నాడు సినిమాలో, ఇంకేం లేదు. సినిమా అయితే చెప్పనవసరం లే. అనుదీప్ క్రింజ్.
విశ్వక్సేన్ చాలా బాగా యాక్ట్ చేశాడు అన్న. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాడు మనకి. తన ప్లస్ అవుతుంది. తను హీరోయిన్ కూడా ప్లస్గా అనిపిస్తుంది. అంటే చిన్న ఎంటర్టైన్మెంట్ అంటే లైక్ మనకి ఇప్పుడు వ్యాలంటైన్స్ డే ఉంది, దానికి దీనికి సంబంధం లేదు. అంటే ఎక్స్పెక్టేషన్స్ అట్లా రొమాంటిక్ లవ్ సినిమా అయితే కాదు, జస్ట్ ఒక కామెడీ మూవీ. మనము అనుదీప్ని దృష్టిలో పెట్టుకొని రావచ్చు. అంతేనా, ఎంటర్టైన్మెంట్ అంతే. లైవ్ అంటే అవి అర్థం చేసుకోవాలన్న జోక్స్. అనుదీప్ మన ఆయన హ్యూమన్ని పట్టుకోవాలా మనం. మనము చూసాం ఆల్రెడీ జాతిరత్నాలు ఇలాంటివి చూసాం కాబట్టి ప్రిన్స్ లాంటిదే అనుకోండి ఈ మూవీ కూడా, కానీ దానిపైన కొంచెం బెటర్గా అనిపించింది. ఎందుకంటే విశ్వక్సేన్ చాలా రోజుల తర్వాత కంబ్యాక్ అనుకోండి సినిమా. సూపర్ అడ్డా. అంటే ఇంకోటి డిసప్పాయింట్మెంట్, ఆయన డ్యాన్స్ వేయలేదు, వేసింటే ఇంకా బాగుండు. విశ్వక్ వేయలేదు, ఏదో సింపుల్గా అనిపించింది అంతే. హీరోయిన్ సూపర్ అన్న, హీరోయిన్ సూపర్, చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది. హీరోయిన్ ప్లస్ పాయింట్ అవుతుంది, మంచి రోల్ అనిపించింది. వీళ్ళంతా మూవీని నడిపించారన్న. మెయిన్ విశ్వక్ తను కొంచెం డిఫరెంట్ ఇదిలో, అంటే హ్యూమర్ కానీ అవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించేది. అంటే అది అవి మనము ఎలా ఉంటుందంటే క్రింజ్ టైపే ఉంది, కానీ నవ్వుకోవచ్చు. కొంచెం అర్థమైంది అనుకోవచ్చు. అంటే సింపుల్ కామెడీనే చాలా బాగా అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోసం రావచ్చు. ఇంకా ఆల్రెడీ ఈయన తెలిసిందే మనకి, లాస్ట్ అంటే అర్జున్ ఈయన రైవలరీ ఏదో కొంచెం మిస్టేక్ అయినాయి, మళ్ళీ ఆయన పోటీ కూడా వస్తుంది సినిమా. అవును, అది కూడా రేపు వస్తుంది. అది చూడాలి మరి ఈయన అది మిస్ చేసుకున్నాడా లేదా మిస్ కూడా మంచిది అయింది అనేది కూడా రేపు చూస్తే తెలిసిపోతుంది అది. లేదా ఇంకా ఒక ఎంటర్టైన్మెంట్ అంటే మోస్ట్లీ మనము February 14th రేస్లో వస్తుందంటే ఒక లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇదిలో అయితే అది లేదు, జస్ట్ ఊరికే ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా వెళ్ళిపోయిందంటే, కమర్షియల్ పరంగా వెళ్ళిపోయింది. అవుట్ ఆఫ్ 5 ఇంకా కంబ్యాక్ ఇచ్చినాడు కాబట్టి ఒక 3 వచ్చాడు. ఇంకా అవన్నీ వేస్ట్ అన్న, వాటి ముందర ఇది చాలా బాగుంది. ఇంకా కంబ్యాక్ ఇచ్చినాడు అనుకోవచ్చు. అంటే ముందులాగా ఏం ఓవర్ యాక్షన్ లేదు, అంటే ఐ మీన్ ప్రమోషన్స్లో కానీ ఎక్కడ కూడా అంతగా కనిపించలేదు. సో సైలెంట్గా ఉండడం కూడా, అంటే కొన్నిసార్లు వదలడం కూడా మంచిదే కదన్న. మంచి కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించింది. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఇలాంటి సినిమా బాగుంది అది ఇది అని చెప్పడం అంటే నాకు నచ్చదు, చాలా గలీజ్గా ఉంటుంది. లేదు అంటే లోపల అది ఒక డైలాగ్ ఉంటుంది, టైమింగ్ అది చూడొచ్చు. బాగుంది, కామెడీ ఉంది, ఫ్యామిలీ స్టోరీ బాగా చేసినాం. పాటలు బాగుంటాయి.